సాయం కూడా చేయలేదు. నేను ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. సరే, ఏం చేస్తాం, చెయ్యాలి కదా. పని ఎక్కువ, జీతం తక్కువ. అమ్మా అలసట వచ్చింది, కాసేపు కుందుకు తీస్తాను. అమ్మాయి పెళ్లి పెట్టుకున్నా, చాలా పనులు ఉన్నాయి. షాపింగ్ చేయాలి, ఫ్రెండ్స్ చెప్పాలి, ఇల్లు క్లీన్ చేయాలి, చాలా పనులు ఉన్నాయి. అమ్మో, ఏది రామలక్ష్మి ఎక్కడికి వెళ్ళింది? ఇంకా పనికి రాలేదా ఏంటి? ఏం చేస్తుంది? ఎక్కడ ఉంది? అమ్మో, ఏంటిది? ఏమైంది? చచ్చిందా బ్రతికిందా? అసలే నా కూతురు పెళ్ళి ఒకటి ఉంది, బతికే ఉంది. రామలక్ష్మి, రామలక్ష్మి అమ్మా, పని చేస్తున్నానమ్మా. పని చేస్తున్నానండి అమ్మగారండి. ఏం చేయకుండా నిద్రపోతున్నావు ఏంటి? లేదండి అమ్మగారండి, చేస్తున్నానండి. యాక్ చేసిన చాలు, నేను టీ పట్టు. అలాగేనండి అమ్మగారు. కాఫీ తీసుకోండి. అమ్మాయి గారు పెళ్లి పెట్టుకున్నాం కదా. అవునమ్మా. అయితే డబ్బులు వేస్తానన్నారు, షాపింగ్కి వెళ్ళాలి. ఇంకా డబ్బులే లేదు. అమ్మా, నేను ఒక మాట చెప్తానండి అమ్మగారండి. ఏంటో చెప్పరా? అమ్మాయి గారు పెళ్లి పెట్టుకున్నారు కదండి. అవును, ఇంక మరి నాకు ఎంత ఎత్తు తీస్తారు? 30 సంవత్సరాల నుంచి నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నారు. ఒక 300 పెట్టి చేరుకున్నా అయిపోతాయేమోనమ్మా. అయితే 150 చాలా? చాలండి అమ్మా. అంతగా నీకు తీస్తారేటమ్మా పని మనుషులకి? హలో, నాకు తెలిసింది ప్రతి సంవత్సరం మాకే బిజినెస్ లో షేర్స్ అన్ని వస్తాయని, మాకే ఎక్కువ లాభాలు వస్తాయని నాకు తెలిసింది. మా అమ్మగారు మొహం అలా వెళ్ళిపోతుందండి. ఏంటి? అయ్యి బాబు, ఎంత సంతోషంగా ఉన్నారండి మా అమ్మగారు. ఏంటి, షేర్స్ అన్ని పోయాయా? అమ్మో, ఇప్పుడు ఎలా? అమ్మా, ఇంతలోనే మీ మొహం చీకటైపోయింది ఏంటంటే. అమ్మాయి పెళ్ళి కాసేపు బాగాలేదు, కాసేపు మాట్లాడి ఏంటండి అమ్మగారు, నాతో చెప్పండి. కాసేపు ప్రశాంతంగా ఉండండి. చెప్పండి అమ్మగారు, మీరు అలాగే అంటారు కదండి. చెప్తే నువ్వు ఆరుస్తావా తీరుస్తావా? ఏదో సలహా ఇస్తాను కదండి అమ్మగారు, నాకు తెలిసింది. సరే, మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాం కదా. అవునమ్మా. మా బిజినెస్ లో నష్టం వచ్చిందంట, షేర్స్ అన్ని పోయాయంట. అలాగమ్మా. ఫోన్ వచ్చింది. అదే ఇప్పుడు ఏం చేయాలని అర్థం కాకుండా ఉంది. అలాగమ్మా. అమ్మా, నేను ఒక సలహా చెప్తానమ్మా. ఏసయ్యా, మాకు సహాయం చేయండి ఏసయ్యా. అమ్మా, నేను ఒక సలహా చెప్తానమ్మా. ఏంటో చెప్పు. ఏముందమ్మా, మీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదండి. హీరోయిన్ గారు, అలాగే ఎమ్మెల్యే గారు, స్పీకర్ గారు, డాక్టర్ గారు, స్టేట్ అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారమ్మా మీకు. వాళ్ళందరినీ సాయం అడగండి అమ్మా. మీ చెల్లెలు గారిని కూడా సాయం అడగండి అమ్మా. సరే, చాలా మంచి సలహా ఇచ్చావు రామలక్ష్మి. అయితే నేను వాళ్ళందరినీ పిలుస్తాను. నువ్వు ఇల్లంతా శుభ్రం చేసి వంటలు అవి బాగా రుచిగా చేయాలి, తెలుసా? అలాగేనండి అమ్మా. నేను ఎన్ని సలహాలు ఇచ్చినా నా పని నాకు తప్పదు కదమ్మా. చేస్తానండి మరి. రామలక్ష్మి, అమ్మా. రామలక్ష్మి, అమ్మా, ఎవరు వచ్చారు చూడు. యేసుబాబు వచ్చారు. అమ్మా, అమ్మా, యేసుబాబు వచ్చారమ్మా. ఏసయ్య ఇచ్చారా? అవునమ్మా. అయితే ముందు నేను లోపలికి పిలుస్తాను. అలాగేనండి అమ్మా. రండి ఏసయ్య, రండి. పిలవగానే వచ్చారు. చాలా థాంక్స్ ఏసయ్య మీకు. రండి, మొదటి స్థానంలో కూర్చోండి. ఏసయ్య, మీరు ఇక్కడే కూర్చోండి. నాకు చాలా పనులు ఉన్నాయి. నా పనులు చూసి మళ్ళీ వస్తాను. మీరు ఇక్కడే కూర్చోండి, సరేనా? అమ్మో, యేసుబాబు దీనంగా చూసేస్తున్నారు. అమ్మో, యేసుబాబు దీనంగా చూసేస్తున్నారమ్మా మమ్మల్ని. రామలక్ష్మి, అమ్మా, ఎవరు కలుపుకుంటున్నారు చూడు. అలాగేనండి అమ్మగారండి. అమ్మగారండి, అమ్మగారండి, ఆ సినిమాలో యాక్ట్ చేశారు కదండి, ఆ అమ్మగారు వచ్చారండి, మీ ఫ్రెండ్ గారు. హీరోయిన్ శిరీష వచ్చిందా? అవునండి అమ్మగారండి. సరే, నేను లోపలికి పిలుస్తాను. అలాగేనమ్మా. హాయ్ శిరీష, బాగున్నావా? చాలా థ్యాంక్స్. నేను పిలవగానే వచ్చావు. కూర్చో, ఇదిగో రెండో స్థానంలో కూర్చో. ఏం మాట్లాడుతున్నావు? నా షూటింగ్స్ అన్ని పక్కన పెట్టుకుని నీ గురించి నేను వస్తే నాకు సెకండ్ ప్లేస్ ఇస్తావా? నాకు ఫస్ట్ ప్లేస్ ఇస్తే ఇవ్వు, లేదంటే నేను పెట్టుకోను. ఆగదు. అయ్యో, ఇప్పుడు వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు?
సరే ఏసైనా ఒక మాట్లాడుదాం. ఏసైనా సెకండ్ ప్లేస్లో కూర్చోండి. ఏసయ్య మీరు రెండో స్థానంలో కూర్చోండి. ఏసయ్య ఏమనుకోద్దే. రా శిరీష కూర్చో, మొదటి స్థానంలో కూర్చో. రామలక్ష్మి అమ్మగారండి, నా ఫ్రెండ్ శిరీషకి ఏం కావాలో చూస్తూ అలాగేనండి అమ్మగారండి. హీరోయిన్ గారు కాఫీ తీసుకోండి. అమ్మా మీకులాగా అందంగా కనపడాలండి ఏం చెయ్యాలండి? ఇది రాదులే పో. ఏంటంటే అమ్మగారు అలా అంటారు? ముట్టుకో. అమ్మో, హీరోయిన్ గారిని పట్టేసుకున్నారు. అమ్మగారండి మిమ్మల్ని ఒకసారి ముట్టుకోవచ్చండి? ముట్టుకో. అమ్మో ముట్టేసుకున్నాను హీరోయిన్ గారిని ముట్టేసుకున్నాను. అమ్మ ఇంకొకసారి ముట్టుకుంటానండి. అబ్బా మా పొయ్యిలో మూడుదాన్ని ఉంటాను. మీ మొహాన్ని ఉందండి అమ్మగారు. ఏం మాట్లాడుతుంది? పిచ్చి పిచ్చిగాను ఏం మాట్లాడు? నాకు కాస్ట్లీ ఫౌండేషన్ పట్టుకుని పోయినప్పుడు అంటుంది. లేదండి అమ్మగారండి, మా పొయ్యిలో మూడు రాసుకుంటేనే ఏమో అందంగానే ఉంటానండి. ఈ ఫౌండేషన్ అంటారే మూడు గంటలు. ఆ ఫౌండేషన్ లేకపోతే వాళ్ళ అసలు చూడలేము మనం. అర్థమైందా? వెళ్ళి నువ్వు పని చేసుకో. ఫౌండేషన్ అంటే ఫౌండేషన్ రాసుకుంటేనే ఏమో అందంగానే ఉంటాను. ఉండండి అమ్మగారండి మా ఫ్యామిలీ డాక్టర్ అమ్మగారు వచ్చారండి. మన ఏంటి మా ఫ్యామిలీ, నువ్వు కూడా మా ఫ్యామిలీతో కలిసిపోతావా? ఓట్లేండి అమ్మగారు. సరే నేను లోపలికి పిలుస్తాను. హాయ్ డాక్టర్ గారు, బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. చాలా థ్యాంక్స్ అండి, పిలిచిన వెంటనే వచ్చినందుకు మీకు నాకు చాలా కృతజ్ఞతలు. రండి, ఇదిగోండి మూడో స్థానంలో కూర్చోండి. వాట్ టాకింగ్? నేను ఎంత పెద్ద డాక్టర్నో తెలుసా? రోజు 4 సర్జరీలు చేస్తాను. అలాంటిది అవన్నీ వదులుకుని నేను వస్తే నాకు 3వ ప్లేస్ ఇస్తావా? 2వ ప్లేస్ ఇస్తే ఇవ్వు, లేదంటే చెప్పు. ఒకసారి అమ్మో ఎవరు వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? సరే ఏసైనా ఒక మాట్లాడుదాం. ఏసయ్యా మీరు అలా కూర్చోండి. ఏసయ్యా రండి డాక్టర్ గారు, రండి సెకండ్ ప్లేస్ లో కూర్చోండి. మీరు రామలక్ష్మి అమ్మగారండి, డాక్టర్ గారికి ఏం కావాలో చూసుకోవచ్చు. అలాగేనండి అమ్మగారండి. డాక్టర్ గారు కాఫీ తీసుకోండి. డాక్టర్ గారండి, నాకు చిన్న సమస్య ఉందండి, చెప్పుకుంటానండి అమ్మా. చెప్పమ్మా. పగలంతా పని చేసేస్తున్నానండి, సాయంత్రం అయ్యేటప్పటికి ఎంత తింటున్నానండి. ఆయన మళ్ళీ వెంటనే ఆకలేస్తలేదేంటి అమ్మగారు? మరియా ఏం డాక్టర్ గారి పని మనిషి ఏంటంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది? ఏమంటుందండి? ఏమి లేదండి అమ్మగారు, చిన్న సమస్య చెప్పుకున్నానండి. ఏంటి నీ డాక్టర్ గారిని చూసేసరికి ఒంట్లో ఉన్న రోగాలన్నీ నీకు గుర్తొచ్చేస్తాయి. వెళ్ళి పని చూసుకో, వెళ్ళి డాక్టర్ గారు రమ్మంటారు, పొమ్మంటారు. రామలక్ష్మి అమ్మా ఎవరు వచ్చారు చూడు, తప్పుకుంటున్నారు. అలాగేనండి అమ్మా. అమ్మగారండి మీరు ఇక్కడే ఉండండి. అమ్మగారండి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి మళ్ళీ మధ్యలో కనపడరు కదండి, ఆ అమ్మగారు మీ ఫ్రెండ్ గారు వచ్చారండి. ఓ ఎమ్మెల్యే గారు వచ్చారా? అవునండి అమ్మా. అలా గట్టిగా అనుకోకే, ఆవిడకి వినపడిందంటే నిన్ను నన్ను కూడా తీసుకెళ్ళి జైల్లో పడేది. నన్ను ఎందుకు వేస్తారండి అమ్మగారు? ఎత్తే మిమ్మల్ని వేస్తారు కానీ. సరే ఎమ్మెల్యే గారు నేను పిలుస్తాను. రండి ఎమ్మెల్యే గారు, బాగున్నారా? పిలవగానే వచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. రండి. ఎమ్మెల్యే గారు 4వ స్థానంలో కూర్చోండి. ఎమ్మెల్యే గారు మీటింగ్స్ మా అనుకుని వస్తే 4వ ప్లేస్ లో కూర్చోమంటారా? ఇద్దరు 3వ ప్లేస్ ఎవరు లేకపోతే వెళ్ళిపోతారు. ఇప్పుడు వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? సరే ఏసైనా ఒక మాట్లాడేదా, ఆయన మాట్లాడతారు. ఏసయ్యా మీరు అలా కూర్చోండి. ఏసయ్యా ఏమనుకోద్దే. రండి ఎమ్మెల్యే గారు 3వ స్థానంలో కూర్చోండి. రామలక్ష్మి అమ్మగారండి ఎమ్మెల్యే గారికి ఏం కావాలో చూసుకోవాలి. అలాగేనండి అమ్మగారు.
తీసుకోండి. అమ్మగారండి మిమ్మల్ని ఒక మాట అడుగుతానండి. అడుగు రామలక్ష్మి. అడగమంటారండి? మొన్న ఎలక్షన్లకండి ఓటుకి 2000 ఇచ్చారండి అమ్మగారండి. నాకు 1000 ఇచ్చారండి. మొన్న అడగాలండి అమ్మగారు. మరియా, మరియా, ఏంటి చూడు మీ పని దగ్గరగా మాట్లాడుతుందా? ఏం మాట్లాడుతున్నావే? ఏమీ లేదండి అమ్మగారండి. మొన్న ఎలక్షన్కి 2000 ఇచ్చారండి ఓటుకి. నాకు 1000 ఇచ్చారు. ఎవరు అడగాలా అంటున్నారండి. ఎందుకే నువ్వు అలా తెక్కగా మాట్లాడతావు? వచ్చిన వాళ్ళందరి దగ్గర నా పరువు తీస్తున్నావు. వెళ్ళి పని చూసుకోపో. ఆ, నా ఎక్కడ అడిగాను కానీ ఓడి అయ్యామా అడిగానా ఏంటి? రామలక్ష్మి, అమ్మా ఎవరు వచ్చారు చూడు తప్పుకుంటున్నారు. అలాగేనండి అమ్మ. అమ్మగారండి టీవీలో పాటలు పాడతారు కదండి. మీ ఫ్రెండ్ గారు వచ్చారండి, దగ్గర గారు. ఓహో, సింగర్ హేమ వచ్చిందా? అవునండి అమ్మగారు. కాదే, సింగర్ అనాలి. ఏదో ఓ టింగర్ లేండి అమ్మగారు. హాయ్ హేమ, ఎలా ఉన్నావు? బాగున్నావా? నువ్వు బాగున్నావా? నేను బాగున్నాను. నిన్ను చూసి ఈ మధ్య చాలా రోజులైంది. ఈ మధ్యన చాలా ఫేమస్ అయిపోతున్నావు. యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో అన్ని నీ పాటలే. రోజంతా నీ పాటలు వింటూనే ఉంటాను నేను, తెలుసా? సరే, వచ్చి ఈ 5వ స్థానంలో కూర్చో. వాట్? ఎన్నో ఈవెంట్స్ ప్రోగ్రామ్స్ వదులుకొని నీకోసం ఇన్వైట్ చేసావు కదా. నాలుగో స్థానం ఇస్తేనే కూర్చుంటా, లేదంటే నేను అమ్మో, ఈవిడ వెళ్ళిపోతే నాకు ఎవరు హెల్ప్ చేస్తారు? సరే, ఏసైనా ఒక మాట అడుగుదా. మాట అడిగితే ఏసై ఏమనుకుంటారు? ఏమనుకోర్లేదు, ఏసయ్యే కదా. ఏసయ్యా, మీరు ఇలా కూర్చోండి. ఏసయ్య ఏమా కూర్చు, నాకు స్థానంలో కూర్చో. థ్యాంక్ యూ. రామలక్ష్మి, అమ్మగారండి వచ్చి నా ఫ్రెండ్ హేమ ఏం కావాలో చూసి- అలాగే నేను అమ్మగారండి వచ్చేస్తున్నానండి. తింగర్ గారు కాఫీ తీసుకోండి. సింగర్ కాదమ్మా, సింగర్ అనాలి. ఏదో ఒకటిలేండి అమ్మగారు. అమ్మగారండి మీకు టీవీలో కనపడి పాటలు పాడాలంటే ఏం చేయాలండి? రోజు సాధన చేయాలి. రోజు స్నానం చేసేస్తున్నానండి. అయినా నాలాగా ఫేమస్ సింగర్ అవ్వాలంటే ఇది పుట్టుకతో రావాలి. అలాగండి అమ్మగారు, నేను పుట్టినప్పటి నుంచి పాటలు పాడేస్తానే ఉన్నానండి. నేను పాటలు పాడతానండి అమ్మగారు. అవునా? అవునండి నీకు అమ్మ. పాటలు పాడడం వచ్చా? వచ్చండి అమ్మగారండి. ఏదో ఒక పాట పాడి చూద్దాం. పాడమంటారమ్మా? పాడు. నిజంగా పాడమంటారండి? నిజంగా పాడు. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలకోడు తెలుపు, సాధారణ నలుపు. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా. చెవులోకి గడ్డ చేస్తున్నావమ్మా. మరియా, మరియా, ఏమైంది? చూడు మీ పని మనిషి సాంగ్స్ వచ్చిందని ఒక పాట పాడమంటే తిక్క పాటలని పాడి నా చెవుల్లోంచి బ్లడ్ రప్పించేస్తుంది. ఈ ప్రభావం మీ దగ్గర కూడా చూపిస్తుందా హేమ? ఏమైంది? రోజు మమ్మల్ని చంపుతున్నావు కదా, సరిపోదా? వచ్చిన అతిథుల దగ్గర కూడా మా పరువు తీయాలా ఏంటి? లేదండి అమ్మగారు, మొన్న మీ దగ్గర పాడిన పాట పాడారండి. వెళ్ళి పని చూసుకో. నీకు ఎందుకు ఇవన్నీ? అలాగేనండి అమ్మగారు. ఏదో రోజు నేను పెద్ద తింగర్ని అయిపోయి టీవీలో కనబడిపోతాను. అప్పుడు ఈ రామలక్ష్మి అంటే మా అమ్మగారికి తెలిసి వస్తుంది. లక్ష్మి, మా ఫ్రెండ్ ఇంటికి వచ్చాను. నేను నీతో తర్వాత మాట్లాడతాను. అమ్మగారండి అది ఇడికి అడిగి అమ్మేస్తారు కదండి. ఆ అమ్మగారు మీ ఫ్రెండ్ గారు వచ్చారండి. ఓ, రియల్ ఎస్టేట్ కళ్యాణికి వచ్చిందా? ఏంటి అమ్మగారు? సరే, నేను లోపల పిలుస్తాను. హాయ్ కళ్యాణి. ఆగాగు. ఒరే, వాడి స్థలం వీడికి, వీడి స్థలం వాడికి అమ్మేసి సాయంత్రానికల్లా అమౌంట్ నా అకౌంట్లో వేసాను. హాయ్ కళ్యాణి, బాగున్నావా? బాగున్నాను. నేను పిలిచి వెంటనే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ నీకు. సరేనా? సరే. ఆరో కుర్చీలో కూర్చోను. ఏంటి, నేను ఎంత బిజీగా ఉంటాను? కేవలం నువ్వు రమ్మన్నాను వచ్చాను. నాకు ఇస్తే 5వ స్థానం లేకపోతే నేను వెళ్ళిపోతాను. ఆగు. అమ్మో, ఈవిడ వెళ్ళిపోతే నాకు ఎంత హెల్ప్ చేస్తారు? సరే, ఏసైనా ఒక మాట అడుగుతాను. ఏసయ్యా, మీరు ఇలా కూర్చోండి. ఏసయ్య, కూర్చో కళ్యాణి. 5వ స్థానంలో థ్యాంక్ యూ. రామలక్ష్మి, అమ్మగారండి చూడు నా ఫ్రెండ్ కళ్యాణికి ఏం కావాలో చూసి. అలాగేనండి అమ్మగారండి. అమ్మగారండి కాఫీ తీసుకోండి.
అమ్మగారండి మిమ్మల్ని చిన్న మాట అడుగుతానండి. అడుగు అడగమంటారమ్మా? అడుగు. అది ఈడికి ఆడికి అమ్మేస్తారు కదండి అమ్మగారు, అందులో చిన్న మొక్క ఉండే గుడి చేసుకుంటారా? అది ఏమన్నా బిస్కెట్ అనుకున్నావా యూస్ చేయడానికి? మీకు అలవాటు అమ్మా. మరియా చూడు, ఏంటి కళ్యాణి ఏం మాట్లాడుతుంది? మీ పని మనిషి తిక్కగా మాట్లాడుతుంది. ఏంటి? బిస్కెట్ ఏమన్నా మీకు ఉంటుంది స్థలం అది. ఏం కదండి అమ్మగారండి, గుడి చేసుకుంటా చిన్న మొక్క ఏమన్నానండి. తిక్కు మాట్లాడుతూ మానేసి నీ పని చూసుకోవేకో. అలాగేనండి అమ్మగారు. కళ్యాణి నువ్వు కూర్చో. ప్రతిదానికి చిరాకు పడిపోతారేటమ్మా. రామలక్ష్మి అమ్మగారండి ఎవరో తలుపు కొడుతున్నారు చూడు. అలాగేనండి అమ్మా. అమ్మా ఈవిడ ఉండమ్మా. అమ్మగారండి మన ఇంట్లో పడి రోజు తింటారు కదండి, ఇల్లు పనులు లేనట్టు మీ చెల్లెలు వచ్చారమ్మా. ఏంటి అలా మాట్లాడతావు? అది నా చెల్లి, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వు. అది మా ఆయన చెల్లి అనుకుంటున్నావా ఏంటి? అది నా చెల్లి. అలాగేనండి అమ్మగారండి, తెక్కించుకోండి. చెల్లి బాగున్నావా? నేను బాగున్నాను చెల్లి. ఏది నువ్వు వచ్చావు కదా, ఇప్పుడే స్టార్ట్ చేద్దాం సరేనా? సరే మరి మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. చెల్లి నువ్వు దగ్గర జాగ్రత్తగా చూసుకో వీళ్ళందరినీ. పని మనిషి ఉన్నా నువ్వు ఉండాలి కదే. అందరూ మా ఫ్రెండ్స్ కదా, నువ్వు దగ్గర చూసుకో సరేనా? ఇల్లంతా నీదేనే, నీకు ఎక్కడ ఇష్టమైతే అక్కడ కూర్చో. ఇక్కడ ఎవరో కూర్చున్నట్టు నా ప్లేట్ వేసి కూర్చుంటారు. ఏమ్మా ఏంటండి? అవునండి అమ్మగారు, అంతా లావెక్కిపోతున్నానండి నేను. మీ అమ్మగారు పెట్టిందంతా తినేసి మీ అక్కయ్య గారు పెట్టింది లావెక్కిపోతున్నానండి. మీరు మా అమ్మగారు పెట్టిందంతా తిని మీరు లావెక్కారా, నేను లావెక్కానా? పని చేసి 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 నేను సన్నగా పుల్లలాగా అయిపోయానండి అమ్మగారు. అక్క చూడక్క నేను లావైపోతున్నాను అంటుంది. ఏంటో అది అలాగే మాట్లాడితే దాని మాటలు పట్టించుకోకు, నువ్వు కూర్చో. నేను పిలిచిన వెంటనే వచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏసయ్య మీరు ఉండండి ఒకసారి. నేను మిమ్మల్ని ఇక్కడ పిలిచిన విషయం ఏంటో తెలుసా? మా అమ్మాయి పెళ్లి ఫిక్స్ అయింది. ఆ విషయం మీకు అందరికీ తెలుసు. అయితే పెళ్లి దగ్గర పడుతుంది. మా బిజినెస్ లో నష్టాలు వచ్చినాయి, షేర్స్ అన్ని పోయాయంట. ఏసయ్య మీరు ఉండండి, నేను మాట్లాడతాను, వెళ్తూ మాట్లాడను కదా. అయితే ఇప్పుడు మా అమ్మాయి పెళ్లి ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఎన్నోసార్లు మీకు నేను హెల్ప్ చేశాను. మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకున్నాను. ఇప్పుడు నా కష్టంలో మీరు నాకు సహాయం చేస్తారని మరి ఎంతో నమ్మకంతో మీ అందరినీ పిలిచాను. మీ సహాయం కోసం నేను అడుగుతున్నాను. మీ మీద నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను. కాబట్టి మీ అందరూ నాకు హెల్ప్ చేస్తారని నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని. ఏసయ్య మీరు ఉండండి, నేను మాట్లాడతానని చెప్తున్నాను కదా. శిరీష సారీ మరియా, నేను యాక్టింగ్తో పాటు ఈ మధ్య ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేస్తాను. దాంట్లో పెట్టేసిన అమౌంట్ అంటాను. సో నా దగ్గర నీకు ఇప్పుడు హెల్ప్ చేయడం నా దగ్గర ఏమీ లేదు. సారీ. ఓకే, కావాలంటే నా ఆటోగ్రాఫ్ నీకు ఇస్తాను. ఓకేనా? శిరీష డాక్టర్ గారు, హలో, సర్జరీ రెడీ చేసి డాక్టర్ గారు సారీ రా మరియా, హెల్ప్ చేద్దామని నేను ఈ మధ్యనే హాస్పిటల్ కట్టాను, తెలుసు కదా. అమౌంట్ అంతా అయిపోయింది. సారీ మనం హెల్ప్ చేస్తాను. మీ అమ్మాయి పెళ్ళికి పిలువ వస్తాను. ఓకేనా? డాక్టర్ గారు సారీ. ఎమ్మెల్యే గారు సారీ మరియా, మన ఎలక్షన్కే డబ్బులన్నీ అయిపోయి మీ అమ్మాయి పెట్టి హెల్ప్ చేయలేనందుకు సారీ. నేను చాలా బాధపడుతున్నాను. ఏమనుకోకు, మీ అమ్మాయి దగ్గర కౌరు పంపించి వస్తాను. ఎమ్మెల్యే గారు హేమా డబ్బులు అడగడానికి వచ్చింది. అసలే కష్టపడి సంపాదించుకున్నాను. మళ్ళీ అడిగితే ఇచ్చేస్తే నాకెక్కడ ఇచ్చేస్తారు. హేమా మరియా, సారీ మరియా, నాకు చాలా ఈమెయిల్స్ ఉన్నాయి, చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నాయి. నెక్స్ట్ టైం వస్తాను.
హేమ సారీ మరియా హేమ సారీ కళ్యాణి సారీ మరియా ఈ బిజినెస్ లో చాలా లాస్ అయిపోయింది. ప్రస్తుతానికి ప్రెజెంట్ వస్తాను. కళ్యాణి కళ్యాణి సారీ చెల్లి నేనే పిల్లలు ఫ్రీజర్ కడదాం అనుకుంటున్నాను. నేను అడుగుదాం అనుకుంటున్నాను. షాపింగ్కి ఏదైనా తిరిగి వస్తాను. చెల్లి పిలిచిన వాళ్ళందరూ వచ్చారు కానీ ఎవరు నాకు హెల్ప్ చేయడానికి ఇష్టపడలేదు. ఎవరు నాకు హెల్ప్ చేయలేదు. ఇప్పుడు ఏం చేయాలి నాకు అర్థం కాలేదు. అందరండి అందరూ వెళ్ళిపోయారు. వీళ్ళంతా ఇలా చేయడం అయిపోయింది ఏంటండి? అమ్మగారండి అంత నీరసంగా ఉన్నారేంటండి అమ్మగారు? కాసేపు విసిగించుకోలేదు. కొంచెం ప్రశాంతంగా ఉంది. చెప్పండి అమ్మగారు, ఏం జరిగిందో చెప్పండి. నీకు తెలుసు కదా రామలక్ష్మి, అవునమ్మా. అమ్మాయి గారు పెళ్లి పెట్టుకున్నాం. మన బిజినెస్ లో నష్టం వచ్చింది. అవునమ్మా. అయితే నా ఫ్రెండ్స్ అందరినీ పిలిచాను. ఎవరు హెల్ప్ చేయడానికి ఇష్టపడలేదు. ఎవరు అందరూ నో చెప్పి వెళ్ళిపోయారు. అందుకే నాకు కొంచెం బాధగా ఉంది. మరి మీ చెల్లెలు గారు మీలో సగం అన్నారు కదమ్మా? అది నన్ను సగం చేసి వెళ్ళిపోయింది. అమ్మగారండి ఏ ప్రాబ్లం నేను ఒక మాట చెప్తానండి అమ్మగారండి. చెప్పు. అమ్మగారండి మొట్టమొదట మన ఇంటికి ఎవరు వచ్చారమ్మా? యేసయ్య వచ్చారు. యేసుబాబు గారు వచ్చారండి. తర్వాత మీ ఫ్రెండ్స్ అందరినీ పిలిచామండి. అమ్మ అందరినీ సాయం అడిగారు. యేసుబాబు గారిని ఎందుకు అడగలేదమ్మా? అవును కదా. అడగండి అమ్మా. ఇప్పుడు ఏం మొహం పెట్టుకున్నాడు నేను? అదేటమ్మా మీరే కదమ్మా అంటారు. యేసుబాబు క్షమించే దేవుడు, దయగల దేవుడు, అన్ని సాయం చేస్తాడని. యేసుబాబుని అడగండి అమ్మా. సరే అది నిజమే. నేను ఏసేపు ప్రార్థన చేసుకుంటాను కొద్దిసేపు. నువ్వు అలా తలుపు దగ్గర నిలబడు. కలిపి వస్తారని చూడు. అలాగేనండి అమ్మగారు. ఏసయ్యా, నేను పిలిచిన వెంటనే ముందుగా మీరే వచ్చారు. కానీ నేను మిమ్మల్ని పట్టించుకోలేదు ఏసయ్యా. మిమ్మల్ని ప్రక్కన పెట్టి నా స్నేహితులను బంధువులను ఆశ్రయించాను. కానీ వాళ్ళు ఎవరు నాకు సహాయం చేయడానికి ఇష్టపడలేదు ఏసయ్యా. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అయితే నన్ను క్షమించండి ఏసయ్యా. మీరు మాత్రమే నాకు సహాయం చేస్తారని నాకు తెలుసు. కానీ నేను పొరపాటు పడ్డాను. నన్ను క్షమించండి అయ్యా. ఏసయ్యా నాకు సహాయం చేయండి అయ్యా. మీరే నా ఆశ్రయం అయ్యా. మీరే నా దిక్కు. నాకు మీరు సహాయం చేయండి ఏసయ్యా. నాకు సహాయం చేయండి ఏసయ్యా. ఏసయ్యా నాకు సహాయం చేయండి. అమ్మా నేనున్నానమ్మా, భయపడకమ్మా. నీ బిడ్డ పెళ్ళిని నేనే ఘనంగా జరిపిస్తాను. నీ కొరకు నా ప్రాణాన్ని పెట్టాను. ఈ చిన్న సహాయం చేయలేనా? ఇకనైనా మనుషుల మీద ఆనుకొనక నీ కొరకే ప్రాణం పెట్టిన నా మీదే ఆనుకో తల్లి. నేను విడవను దేవుడను, నేను ఎడబాయని దేవుడిని. నీ బిడ్డ పెళ్లి నీ పక్షంగా నీ నుండి జరిపిస్తాను. నీకు మేలు చేయబోతున్నావు. ధైర్యంగా ఉండు. నీకు సహాయం చేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాను. ఏసయ్యా మీకు వందనాలు అయ్యా. అయ్యా నాతో మాట్లాడారు. మీకు వందనాలు ఏసయ్యా. మీకు వందనాలు ఏసయ్యా. ఆమేన్ ఆమేన్. అబ్బా నా మనసు అంత ప్రశాంతంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఏసయ్య నాతో మాట్లాడారు. అందుకే నాకు చాలా హ్యాపీగా ఉంది. అమ్మగారండి అంత సంతోషంగా ఉన్నారేంటండి అమ్మగారండి? ఏసయ్య నాతో మాట్లాడారు. అమ్మ యేసుబాబు మీతో మాట్లాడారండి? ఏమన్నారండి అమ్మా? ఈ బిడ్డ పెళ్లి నేను జరిగిస్తానమ్మా, నేను జరిపిస్తాను, నువ్వేం బెంగ పెట్టుకోకు అని చెప్పారు ఏసయ్య నాకు. అలాగండి అమ్మా. అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగండి అమ్మా. అవును రామలక్ష్మి. అమ్మా అయితే యేసుబాబు దగ్గరికి నేను కూడా వచ్చేస్తానండి అమ్మా. నువ్వు కూడా వస్తావా? అవునమ్మా. కూర్చోలా కూర్చో. అమ్మ మీ పక్కనండి. వద్దండి బాబు. పర్వాలేదు కూర్చో. నువ్వు కూడా మా ఫ్యామిలీ. అమ్మా నన్ను కూర్చోబెట్టేసుకున్నారు మా అమ్మగారు. అమ్మగారండి మీతో పాటు నేను కూడా ఏసై దగ్గరికి వస్తానండి అమ్మా. వస్తావా? అవునమ్మా. సరే అయితే
హలో హలో నిజంగా చాలా థ్యాంక్స్ అండి. ఓకే అండి, ఓకే అండి, చాలా థ్యాంక్స్ అండి. అయిపోయి థ్యాంక్ యూ సో మచ్. అయిపోయి మా అమ్మగారి మొహం ఎంత ఇలాగ వెళ్ళిపోతుందండి. అమ్మగారండి చాలా సంతోషంగా ఉన్నారు ఏంటండి అమ్మగారు? అవును రామలక్ష్మి, మన బిజినెస్ లో షేర్స్ అన్ని పోయాయి అనుకున్నాం కదా, అవన్నీ వచ్చేసినాయి అంట. వచ్చేసినాయండి అమ్మగారండి. ఏసయ్య అంత సహాయం చేశారు. పోనీ అనుకున్న షేర్స్ అన్ని మళ్ళీ వచ్చేసినాయి. అమ్మా నాకు ఏ బెంగా లేదు, మా అమ్మాయి పెళ్లి ఘనంగా చేస్తాను. అలాగేనండి అమ్మగారు. అమ్మగారండి నేను మీతో పాటు యేసుబాబు దగ్గరికి వస్తానండి. అవును రా, నేను చాలా తప్పు చేశాను రామలక్ష్మి. ఏసైని ఆశ్రయించకుండా మనుషులను ఆశ్రయించి నేను చాలా నష్టపోయాను. అయినా ఏసైని నేను విడిచిపెట్టినా ఏసై మాత్రం నన్ను విడిచిపెట్టలేదు. నాకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. అందుకే ఏసై చాలా మంచివారు. ఏసైని మనం అందరం నమ్ముకోవాలి, ఆయన్ని ఆరాధించాలి. సరే, ఇక నుంచి నీకు అమ్మగారండి యేసుబాబు దగ్గరికి నేను వస్తానండి. ఆదివారం నాకు సెలవు ఇవ్వండి అమ్మగారు. సరే, ఇక నుంచి నీకు ఆదివారం సెలవిస్తాను. అలాగేనండి అమ్మగారు. చర్చికి వెళ్దాం. అలాగేనండి అమ్మగారండి. వెళ్ళిపోదామండి క్రిస్మస్కి.